మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గారు ఉన్నారు. ఒక్కసారి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాళేశ్వరానికి సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఎప్పుడైతే మేడిగడ్డ కూలిపోయింది అప్పటి నుంచి కూడా రాజకీయాలు దాని మీద చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడేమో తాజాగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం కాళేశ్వరాన్ని కూడా దానికి సంబంధించి ఎక్కడైతే కూలిపోయిందో దాన్ని కూడా కొంత ఆ డ్యామేజ్లన్నీ కూడా దాన్ని మళ్ళీ తిరిగి కడతాం, వాటన్నిటిని కూడా ఛేదిస్తామని చెప్తుంది. నిన్న ముఖ్యమంత్రి కూడా రివ్యూ చేపట్టారు. ఎలా చూస్తారు దాన్ని? నిజంగా చెప్పాలంటే నేను ఇదివరకే చెప్పాను, కాళేశ్వరం గురించి కానీ, ఘోష్ కమిషన్ గురించి కానీ, లేదా జైల్లో పెడతామని ఉత్తర కుమార ప్రగల్భాలు ఏదైతే ముఖ్యమంత్రి పెట్టారో వాటన్నిటి గురించి దాదాపు 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. కేసీఆర్ను కనీసం టచ్ కూడా రేవంత్ రెడ్డి గారు చెయ్యరు. ఇది కేవలం మాకు టీవీలలో జరుగుతుంది, చిన్నపిల్లల ఫైటింగ్, WWF అని, అంటే మాక్ ఫైటింగ్ ఉంటుంది పైల్వాన్ల మధ్యలో. దెబ్బలు తలగవు, ఇంజురీ కాదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇది ఓన్లీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్. ఆయన కాళేశ్వరం మీద విచారణ చేసేలేదు, కేసీఆర్ గారిని ఏమి చేసేది లేదు. కేవలం టైంపాస్కు కొట్టినట్లు ఏడ్చినట్లు నటించడం తప్పితే ఇందులో తెలంగాణ ప్రజలకు ఒరిగేది లేదు. ఏదో డైవర్షన్, నేను మొదలే చెప్పాను, మన రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ కింగ్ అని. ఇప్పుడు మొన్నటిదాకా ఆ మూసి మీద మొట్టికాయలు పడ్డట్టున్నాయి అధిష్టానం నుంచి. ఆ సినిమా ఆ డైవర్షన్ బంద్ చేసి ఇప్పుడు కాళేశ్వరం ఎత్తుకున్నాడు. కాళేశ్వరం అయిపోయిన తర్వాత ఇంకోటి ఎత్తుకుంటాడు. ఎందుకంటే ఇంకా ఎవ్రీ 3 మంత్స్కు ధురంధర్ సినిమా లాగా ఎవ్రీ 3 మంత్స్కు కొత్త సినిమా, డైవర్షన్ సినిమా రిలీజ్ చేయాలి. 3 నెలలు 6 నెలలు దాని మీద డిస్కషన్ కావాలి, మళ్ళీ అది వదిలిపెట్టి మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకోవాలి. అంతకు మించి ప్రజలకు మంచి చేసే పని ఏమాత్రం రేవంత్ రెడ్డి గారు చేసే ఉద్దేశం లేదు. అందరూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తెలంగాణ తెలుగు సామెతను మంచిగా అర్థం చేసుకొని మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ముఖ్యమంత్రుల నుంచి అందరూ అదే పనిలో మనస కర్మేణ వాచేన ఉంటున్నారు. అంతమించి ఏం లేదు. కానీ అసలు ప్రాజెక్టు 1,00,000 కోట్లు వేస్ట్. అసలు దానికి ఏం డ్యామేజ్ కూడా దాన్ని కూడా సరి చేయడానికి రాదని గతంలో ముఖ్యమంత్రి కానివ్వండి, ఇదే క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు అందరూ అన్నారు. కానీ ఇప్పుడు సిడబ్ల్యూసీ చెప్పింది కాబట్టి దాన్ని రిపేర్ చేస్తామని అనడం వెనుకున్నటువంటి మతలబ్ ఏంది అనుకుంటున్నాను? నేను చెప్పాను కదా, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 56 సార్లేమో ఢిల్లీకి పోయినారు. కనీసం ఏమన్నా అంటే ఏమంటాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలి ప్రాజెక్టులు అనుకున్నాను. అరే భయ్, 19 రాష్ట్రాల్లో మా ముఖ్యమంత్రులు ఉన్నారు బీజేపీ. సంవత్సరానికి 2-3 సార్లు కూడా పోరు. నువ్వు ఎందుకు పోతున్నావు? పోయేసి మూటలు ఇవ్వటానికి పోతున్నావు. ఇకపోతే నేను మొదలే చెప్పాను, రేవంత్ రెడ్డి గారికి కేవలం ఒక లక్ష్మణ రేఖలాగా చుట్టూ గీయటం కాంగ్రెస్ హైకమాండ్ చేసింది. ఆయన ఎంతసేపు దాంట్లోనే ఫుట్బాల్ ఆడాలి, గల్లీ ఫుట్బాల్ ఆయన దాంట్లోనే ఆడాలి. మన కేసీఆర్ గారిని కానీ, టీఆర్ఎస్ పార్టీని కానీ, ఇతర పార్టీని కానీ, ఏ పార్టీని కానీ ఆయన టచ్ లేడు. మాకు తెలుగులో సామెత ఉంది, ముఖ్యమంత్రి కాబట్టి ఆ సామెత వాడను. మాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నాం, మొరిగే కుక్క ఎప్పుడు కరవదు, కరిసే కుక్క మొరగదు. అంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే కాళేశ్వరం గురించి, కాళేశ్వరం అనేది ప్రాజెక్టు దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం కూడా ఒక రాంగ్, కాళేశ్వరం అంటే 3 బ్రిడ్జిలని, డ్యాములని ప్రచారం చేసింది. అదే వాళ్ళకి శాపమైంది. కాళేశ్వరం అంటే మిడ్ మానేరు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది, మల్లన్న సాగర్ ఉంది, కొండపోచమ్మ ఉంది, దానికి సంబంధించినటువంటి లిఫ్ట్ సంబంధించిన ఇంటేక్ వెల్స్ ఉన్నాయి, ఫ్లడ్ ఫ్లో కెనాల్స్ ఉన్నాయి. ఇవన్నీ అనుకుంటా ఎంతసేపు మేడిగడ్డే కాళేశ్వరం మేడిగడ్డే అంటే ఇప్పుడు అందరికి జనానికి కూడా ఎట్లయింది, అది అక్కడనే 1,00,000 రూపాయలు అనే ఒక అపోహ వాళ్ళే సృష్టించుకున్నారు. వాళ్ళ ప్రచారం వల్ల జరిగింది, వాళ్ళకే లాస్, క్రెడిబిలిటీ లాస్ అయింది అక్కడే. బీఆర్ఎస్కు రిపేర్ చేస్తే కొంత బలం పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? ఎందుకంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ అదే ఆరోపిస్తుంది, రిపేర్ అవుతుంది కావాలని, రాజకీయ కోణంలో అటు బీజేపీ కాంగ్రెస్ మా మీద కావాలనే నెపం నెడుతున్నాయి. ఒకటి చెప్పాలా, ఈరోజు మన సొంత ఇల్లు కట్టడానికి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తాం, దానికి 10 పిల్లర్లు ఉంటాయి,
2 పిల్లలు కుంగిపోతాయి. వాడి మీద కేసు పెడతామా లేదా? క్వశ్చను 1, 2 పిల్లలు కాదు. కొత్త కాంట్రాక్టర్కు ఒక ఇచ్చినప్పుడు ఒక ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు కనీసం ఇంజనీర్సు, వ్యవస్థ, పొలిటికల్ ఫాల్టా, అది లేకుంటే డిజైన్ ఫాల్టా, ఇంజనీరింగ్ ఫాల్టా అనేది చూసి ఆ ఎల్ఎన్టీ లేకుంటే మొత్తం మన ఆస్థాన కాంట్రాక్టర్ ఉన్నాడు కదా మన తెలంగాణలో, 1,00,000 కోట్ల కాంట్రాక్టర్, మరి ఆయన కేసు నమోదు ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అందుకొరకు నేను చెప్తున్నా, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళదంతా స్పాట్ ఏంటంటే బీజేపీని తెలంగాణలో ప్రభుత్వం రానియకుండా 2 పార్టీలు డబుల్ గేమ్ వేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఒక్కసారి తెలంగాణలో వస్తే అందరు ఆటలు కట్టు అవుతాయి. ఆ భయంతోనే వీళ్ళు తిట్టుకున్నట్లు, కొట్టుకున్నట్లు, కేసులు పెట్టుకున్నట్లు నటిస్తున్నారు. నథింగ్ విల్ హ్యాపన్. ఎజెండా ఒక్కటే, బీజేపీ తెలంగాణలో రావద్దు. ఉంటే కాంగ్రెస్ ఉండాలి, లేకుంటే బీఆర్ఎస్ ఉండాలి. బీజేపీ రావద్దు. ఎందుకంటే 2 పార్టీలకి సేమ్ డిఎన్ఏ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ, దోచుకునే పార్టీ. థ్యాంక్ యూ సార్. ఇది అసలు కాళేశ్వరానికి సంబంధించి ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. 2 WWE గేమ్ ఎట్లా ఆడతారో అట్లా కూడా వీళ్ళిద్దరు కూడా 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఎక్కడ తిరిగి 2 పార్టీలు ఆడే రాజకీయ చదరంగం ఎట్లుందంటే, బీజేపీ ఒక్కసారి తెలంగాణలో అధికారంలోకి వస్తే బీజేపీ పునరుద్ధం అవుతుంది కాబట్టి బీజేపీని రానియకుండా రాజకీయంగా కూడా నాటకాలు ఆడుతుందని చెప్తున్నా. కాంట్రాక్టర్ మీద ఎందుకు కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. అసలు ఆ కాంట్రాక్టు కారణమైనటువంటి 1,00,000 కోట్లు నీళ్ల పాలైనటువంటి కాంట్రాక్టర్ పైన చర్యలు ఎందుకు లేవు అంటూ కూడా మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసింహ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్ ఆర్టీ, హైదరాబాద్.